నమస్కారం. ఈరోజు మనం పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల గురించి మాట్లాడుకుందాం. మ్మ్. మనకు దొరికిన కొన్ని రచనల ఆధారంగా వారి జీవితం, అంటే సమాజం కోసం, దేశం కోసం వాళ్లు చేసిన సేవ గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును, వారి కథలో చాలా స్ఫూర్తుంది కదా. అంటే అది కేవలం స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదు, నిజమే. సమాజంలో ఉన్న కొన్ని పద్ధతుల మీద వాళ్లు చేసిన పోరాటం, వాళ్ల త్యాగాలు, మ్మ్. వాళ్ల నిబద్ధత, మ్మ్. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అదే మన ప్రయత్నం ఈరోజు. అవును, నాకు చదువుతుంటే ఒకటి బాగా ఆకట్టుకుంది. కృష్ణమూర్తి గారు భార్యతో అన్నారట, భోగమేళం జరిగే పెళ్లిళ్లకు మనం వెళ్ళవద్దు అని. హా, అప్పట్లో అది అబ్బో చాలా పెద్ద విషయం గదా. ఏంటి దాని వెనక కథ? అవును, మీరు సరిగ్గా పట్టుకున్నారు. అది వాళ్ల జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమన్నమాట. కృష్ణమూర్తి గారు అంజలక్ష్మి గారితో చాలా క్లియర్గా చెప్పారట. ఏమని? లక్ష్మీ, మన బంధువులింట్లో పెళ్లి పత్రిక వచ్చింది సరే, కాని అక్కడ భోగమేళం పెడుతున్నారు. ఓ, అది మన కుటుంబాల్లో సంప్రదాయమే కావచ్చు, కానీ దాని వెనుక స్త్రీల జీవితాలు పాడైపోతున్నాయి కదా, వాళ్లను గౌరవంగా చూడట్లేదు. హ్మ్, అందుకని అలాంటి మేళాలు ఎక్కడ జరిగినా, అది ఎంత దగ్గరి వాళ్ల పెళ్ళైనా సరే, మనం వెళ్ళకూడదు అని ఖరాఖండిగా చెప్పేశారట. అంటే ఈ భోగం మేళమనేది అప్పట్లో అంత సహజమా? దానికి ఎందుకంత వ్యతిరేకత చూపించారు? ఉమ్, చాలా ఇళ్లల్లో, ముఖ్యంగా కొంచెం డబ్బున్న వాళ్ల ఇళ్లల్లో పెళ్ళిళ్ళప్పుడు ఇది తప్పనిసరిగా ఉండేది. అంటే పడుపు వృత్తిలో ఉన్న స్త్రీలు వచ్చి నాట్యం చేయటం. ఓ, అలాగా. దాన్ని సంప్రదాయమనేవాళ్లు. కాని కృష్ణమూర్తి దంపతులు దాని వెనుకున్న ఆ దోపిడీని, ఆ అవమానాన్ని గుర్తించారు. ఇక్కడ విషయం ఏంటంటే కేవలం అది తప్పు అని చెప్పడమే కాదు, అవును, బంధువులు ఏమనుకుంటారో, దూరం పెడతారేమో అని కూడా ఆలోచించలేదు వాళ్ళు. అది వాళ్ల ధైర్యం. వీలైతే ఆ స్త్రీలకు చదువు చెప్పించి వేరే దారి చూపించాలి అనుకున్నారు. ఊహించగలను. మరి బంధువులు, స్నేహితులు వాళ్లేమన్నారు? సరిగ్గా అదే జరిగింది. చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ దూరం పెట్టేశారు. అవునా? అవును, ఇంకా ఫంక్షన్లకు పిలవటం మానేశారు. ఒక రకంగా సమాజంలో ఒంటరితనం వచ్చింది వాళ్లకు. అయినా సరే వాళ్లు నమ్మిన దానికే కట్టుబడి ఉన్నారు. మాకు సమాజమే ముఖ్యమని చెప్పారు. మరి ఇంత గట్టి నిర్ణయాలు తీసుకున్న కృష్ణమూర్తి గారికి అంతే ధైర్యంగా తోడు నిలిచిన అంజలక్ష్మి గారు, ఆమె నేపథ్యమేంటి? ఆమె ఎలా సిద్ధమయ్యారు మానసికంగా? అంజలక్ష్మి గారు ఆ, 1904లో పుట్టారు. అత్తిలి దగ్గర దాసుళ్ల కుముదవల్లి అనే ఊరు. తల్లిదండ్రులు దాసం వెంకటరామయ్య, వెంకమ్మగారు. హ్మ్, ఆమెకు 12ఏళ్లకే, చాలా చిన్న వయసులోనే పశ్చిమ విప్పర్రుకు చెందిన భూస్వామి పసల కృష్ణమూర్తిగారితో పెళ్ళయింది. 12 ఏళ్లకేనా? అంటే పెళ్లి సమయానికి కృష్ణమూర్తిగారప్పుడే ఈ స్వాతంత్ర పోరాటం, సంఘ సంస్కరణ వీటిలో యాక్టివ్గా ఉన్నారా? అవును, అప్పటికే ఆయనకు ఆసక్తి ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తన ఆస్తుల్లో కొంత భాగం దేశం కోసం ఇచ్చేశారు కూడా అప్పటికే. హో, అలాంటి వ్యక్తి భర్తగా వచ్చినప్పుడు ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోవడం, వాటికి సపోర్ట్ ఇవ్వడం అది మామూలు విషయం కాదుగదా. అస్సలు కాదు. కాని అంజలక్ష్మి గారు ఆ, ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు కదా, అలాగనమాట. భర్త అడుగుజాడల్లో నడవడమే కాదు, ఆమె కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్, ఆ కమిట్మెంట్, అదే వాళ్ల బలం. మరి ఇంత కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా, అంటే అభిప్రాయ భేదాలు వచ్చినట్టు ఏమైనా ఆధారాలున్నాయా, లేక ఎప్పుడూ ఒకే మాటేనా? మనకు దొరికిన సమాచారం బట్టి చూస్తే మాత్రం వాళ్ళిద్దరి మధ్య గట్టి ఐకాభిప్రాయమే ఉందనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సామాజిక విషయాల్లో, దేశం విషయంలో అంజలక్ష్మి గారు కృష్ణమూర్తిగారికి పూర్తి సపోర్ట్ ఇచ్చారు. బహుశా ఆ కామన్ గోలేమో వాళ్ల బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసింది. భోగం మేళాల సంగతి సరే, వాళ్ళు అంటరానితనం మీద కూడా పోరాడారు అన్నారు కదా. అవును, అది ఇంకో ముఖ్యమైన విషయం. వాళ్ళేం చేశారంటే, ఇద్దరు దళిత అమ్మాయిల్ని తమ ఇంట్లోనే పెట్టుకుని చదువు చెప్పించారు. ఇంట్లోనేనా? ఆ రోజుల్లో అవును, ఇంట్లోనే. అది ఊహించడమే కష్టం అప్పట్లో. దాంతో చాలామంది బంధువులు ఇంకా పూర్తిగా రావడం మానేశారు. వాళ్ళింటికి వెళ్లడమే మానేశారు. అయ్యో, వీళ్లను కూడా ఒక రకంగా అంటరాని వాళ్లలాగా చూడటం మొదలుపెట్టారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఎంత మాత్రం. ఒకవైపు బ్రిటిష్ వాళ్లతో పోరాటం, ఇంకోవైపు మన సమాజంలోనే మార్పు తేవాలి అని ప్రయత్నం. అంతేకాదు, వాళ్ల సొంత డబ్బుతో కులాంతర పెళ్లిళ్లు, వితంతు పెళ్లిళ్లు కూడా చేయించారు. అప్పట్లో ఇవన్నీ చాలా చాలా విప్లవాత్మకమైన పనులు. ఇలా వాళ్ల సామాజిక పోరాటం జరుగుతుండగానే
దేశంలో ఉప్పు సత్యాగ్రహం జోరందుకుంది కదా, అప్పుడు వీరి పాత్ర ఎలా మారింది? ఆ సరిగ్గా అప్పుడే వాళ్ళ పోరాటం ఇంకో లెవెల్కి వెళ్ళింది. 1930లు కదా ఆ కాలం. గాంధీగారు పిలుపిచ్చారు. దేశమంతా ఉప్పు సత్యాగ్రహంతో ఊగిపోతోంది. హ్మ్, బ్రిటిష్ గవర్నమెంటేమో దీన్ని ఎలాగైనా ఆపాలని చూస్తోంది. చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. చిన్న పాట పాడినా, నలుగురు కలిసినా అరెస్ట్లే. అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు భీమవరంలో తాలూకా ఆఫీస్ మీద జెండా ఎగిరేశారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ ధైర్యం ఎలా వచ్చింది? అదే మరి, వాళ్ళ దేశభక్తి, వాళ్ళ తెగువ. ఒకరోజు కృష్ణమూర్తిగారు, అంజలక్ష్మిగారు ఇద్దరూ ఖద్దరు వేసుకుని నేరుగా భీమవరం తాలూకా ఆఫీస్ బిల్డింగ్ ఎక్కేశారు. అయ్యో! అక్కడున్న బ్రిటిష్ జెండా తీసేసి మన 3 రంగుల జెండాను ఎగరేశారు. ప్రభుత్వ ఆఫీసు మీద మన జెండా ఎగరేసిన మొదటి జంట వాళ్ళు. చరిత్ర అది. ఆ క్షణం వాళ్లలో ఎంత స్వాతంత్ర్యకాంక్ష ఉందో చూడండి. ఇది బ్రిటిష్ వాళ్లకు పిచ్చకోపం తెప్పించుంటుంది కదా. ఏమైంది తర్వాత? ఖచ్చితంగా అధికారులు ఊగిపోయారు. వెంటనే అరెస్టు చేయడానికొచ్చారు. కాని ఇక్కడే అసలు దారుణం జరిగింది. అప్పుడు అంజలక్ష్మిగారు నిండు గర్భిణి. అయ్యో! అయినా వాళ్లు కనికరించలేదు. ఆమెను, కృష్ణమూర్తిగారిని అరెస్టు చేశారు. అంతటితో ఆగలేదు. వాళ్లతో పాటున్న 5 ఏళ్ల కొడుకు ఆదినారాయణను కూడా అరెస్టు చేశారు. ఏంటి 5 ఏళ్ల పిల్లాణ్ణి కూడానా? వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. మరి కోర్టులో? ఆ, భీమవరం స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ నడిచిందక్కడ. అంజలక్ష్మి గారికి, 5 ఏళ్ల ఆదినారాయణకు ఇద్దరికీ కలిపి 10 నెలల కఠిన కారాగార శిక్ష వేశారు. పిల్లాడికి కూడానా శిక్ష? అవును. 5 ఏళ్ల బాలుడికి జైలు శిక్ష వేయడం అనేది అప్పుట్లో దేశం మొత్తం సంచలనమైపోయింది. పేపర్లన్నీ రాశాయి. బ్రిటిష్ వాళ్ల అమానుషత్వం గురించి అందరూ విమర్శించారు. గర్భవతిగా జైలు? ఊహించుకోడానికే కష్టంగా ఉంది. ఎలా ఉన్నారామె అక్కడ? చాలా కష్టాలు పడ్డారు. జైలు వాళ్లు ఒక ఆఫర్ ఇచ్చారట. ఏమని? క్షమాపణ ఉత్తరం రాసి సంతకం పెట్టండి, మిమ్మల్ని మీ అబ్బాయిని వదిలేస్తామని. కాని అంజలక్ష్మిగారు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? లేదు, నా దేశం కోసం నేను ఏ శిక్ష అయినా అనుభవిస్తాను, క్షమాపణ చెప్పను అని ఖరాఖండిగా చెప్పేశారు. ఆత్మాభిమానం, దేశభక్తి అలాంటివి. అద్భుతం. వాళ్ల ధైర్యానికి, నిబద్ధతకు నిజంగా మాటలు రావట్లేదు. అవును. నెలలు నిండిన గర్భిణి. జైల్లోనే అన్ని కష్టాలు పడ్డారు. చివరికి 1931 అక్టోబర్ 29న వెల్లూరు జైల్లో ఆడపిల్లకు జన్మనిచ్చారు. జైల్లోనే ప్రసవమా? అవును, జైల్లోనే. ఇది తోటి ఖైదీల్నే కాదు, జైలు సిబ్బందిని కూడా కదిలించిందంటారు. బయట కూడా జైలు అధికారుల మీద చాలా విమర్శలొచ్చాయి. ఆ పాపకే కదా కృష్ణభారతి అని పేరు పెట్టారు. ఆ పేరెందుకు పెట్టారు? అవును, అంటే కృష్ణుడు చెరసాలలో పుట్టాడు కదా. ఆ అలాగే తన కూతురు కూడా బ్రిటిష్ వాళ్ల జైల్లో పుట్టిందని కృష్ణ అని, భరతమాత విముక్తి పోరాటానికి గుర్తుగా భారతి అని, అలా కృష్ణభారతి అని పెట్టారు. ఆ పేరులోనే ఉంది వాళ్ల ఆశయం, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి. మరి జైల్లోంచి బయటకొచ్చాక స్వాతంత్రం తర్వాత వాళ్ల జీవితం ఎలా సాగింది? రాజకీయాల్లోకి వెళ్లారా? స్వాతంత్ర్యం వచ్చింది. చాలా పార్టీలు వాళ్ళని పిలిచాయి. మీరు రండి, మీకు పదవులిస్తామన్నాయట. మీ త్యాగాలు గొప్పవి అని. కాని కృష్ణమూర్తి దంపతులు చాలా సున్నితంగా వద్దన్నారు. వద్దన్నారా? అవును, అంటే మాకు పదవులు వద్దు, మేము డైరెక్ట్గా జనానికి సేవ చేస్తామనుకున్నారు. ముఖ్యంగా అంజలక్ష్మిగారు భర్త బాటలోనే నడిచారు. ప్రజాసేవకే అంకితమయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉండి ఏం చేశారు మరి? ఎలాంటి సేవ చేశారు? వాళ్ళ ఊళ్ళో సరైన హాస్పిటల్ సౌకర్యాలు లేవు. అది వాళ్ళని బాగా బాధపెట్టింది. ముఖ్యంగా డెలివరీ టైంలో ఆడవాళ్లు పడే కష్టాలు, సరైన వైద్యం లేక చనిపోవడం, ఇవన్నీ అంజలక్ష్మిగారిని బాగా కదిలించాయి. బహుశా జైల్లో తాను పడ్డ ప్రసవ వేదన గుర్తొచ్చిందేమో. అందుకే వాళ్లు తమ ఇంటిని హాస్పిటల్గా మార్చారని విన్నాను. సరిగ్గా అదే. వాళ్లు ఉంటున్న సొంతిల్లు, దాన్ని పూర్తిగా పడగొట్టించి అదే స్థలంలో జనం కోసం ఒక ధర్మాస్పత్రి కట్టించారు. అద్భుతం. ఒక డాక్టర్ని పెట్టారు. అంతటితో ఆగలేదు. కృష్ణమూర్తిగారేమో కాంపౌండర్గా, అంజలక్ష్మిగారేమో నర్సుగా మారి పేషెంట్లకు సేవ చేసేవాళ్లు. వాళ్లే స్వయంగానా? అవును. తర్వాత అంజలక్ష్మిగారు మంత్రసానిగా కూడా ట్రైనింగ్ తీసుకుని చుట్టుపక్కల ఊళ్లల్లో ఎన్నో డెలివరీలు కూడా చేశారట, సురక్షితంగా. వాళ్ల సేవ అలాంటిది. అస్సలు మాటలు రావట్లేదు వాళ్ల సేవ గురించి వింటుంటే. కరువు వచ్చినప్పుడు కృష్ణమూర్తిగారు ఏదో చేశారని కూడా అన్నారు కదా. అది కూడా ఉంది. వాళ్లలోని కరుణకు అది నిదర్శనం. ఒకసారి గోదావరి ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది. జనం ఆకలితో అల్లాడిపోయారు. అప్పుడు కృష్ణమూర్తిగారేం చేశారంటే, రోజూ భుజం మీద కాశీ అన్నపూర్ణ కావిడి వేసుకుని డబ్బున్నవాళ్లున్న ఊళ్లకు వెళ్లి భిక్ష అడిగేవారట.
భిక్ష అడిగారా ఆయన? అవును. ఒకనాటి భూస్వామి, స్వాతంత్ర సమరయోధుడు, ప్రజల కోసం భిక్షాటన చేయడానికి కూడా వెనకాడలేదు. అలా వచ్చిన డబ్బుతో, ధాన్యంతో తన ఊళ్ళో పేదల ఆకలి తీర్చారు. నిజంగా మహానుభావులు. మరి ఇంత సేవ చేసిన వాళ్లకు ఎలాంటి గుర్తింపు దక్కింది? ప్రభుత్వం ఏమైనా గౌరవించిందా? కృష్ణమూర్తిగారు 1978 సెప్టెంబర్ 20న చనిపోయారు. ఆయన గుర్తుగా తాడేపల్లిగూడ మున్సిపాలిటీ వాళ్లు ఒక స్కూల్కి పసల కృష్ణమూర్తి స్మారక ప్రాథమికోన్నత పాఠశాలని పేరు పెట్టారు. అదొక గుర్తింపు. ఇక అంజలక్ష్మిగారి విషయానికొస్తే, భర్త పోయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ కూడా వద్దన్నారట. పెన్షన్ కూడా వద్దన్నారా? అవును. దేశం కోసం చేశాం కానీ దీనికి ప్రతిఫలం ఎందుకు అని ఆమె ఫీలింగ్. అయితే భారత ప్రభుత్వం వాళ్ళిద్దరినీ గుర్తించింది. స్వాతంత్ర్యం వచ్చి 25 అయినప్పుడు స్వరాజ్య రజతోత్సవం సందర్భంగా తామ్రపత్రంతో సత్కరించింది. తామ్రపత్రం. అవును. అదొక పెద్ద గౌరవం. రాగి ఫలకం మీద వాళ్ల సేవల్ని, త్యాగాల్ని రాసి ఇచ్చే అధికారిక గౌరవం అన్నమాట. మరి వాళ్ళ అమ్మాయి కృష్ణభారతిగారు, ఆమె జీవితం కూడా తల్లిదండ్రులలాగే సాగిందా? అవును. కృష్ణభారతిగారు కూడా తల్లిదండ్రుల బాటలోనే నడిచారు. ఆమె పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం అలాగే ఉండిపోయారు. ముఖ్యంగా దళితుల కోసం, వాళ్ల పిల్లల చదువుల కోసం చాలా పనిచేశారు. ఆమెకు వారసత్వంగా వచ్చిన పొలం ఒక 4 ఎకరాలు హరిజనవాడ ప్రజలకే ఇచ్చేశారు. ఇంకో ఎకరమేమో స్కూల్స్ కోసం దానం చేశారు. ఆస్తుల మీద మాత్రం మోజు లేకుండా మొత్తం సమాజ సేవకే పెట్టారు. కొన్నేళ్ల కిందట మన ప్రధాని మోడీగారు కూడా ఆమెను కలిశారని వార్తలొచ్చాయి కదా? నిజమే. అది చాలా చాలా స్పెషల్ మూమెంట్. జులై 4, 2022న భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు ప్రధానిగారు ప్రత్యేకంగా కృష్ణభారతిగారిని కలిశారు. అవునా? అవును. కలిసి, పుట్టకముందే దేశం కోసం జైలుకు వెళ్లిన ఏకైక వ్యక్తి బహుశా మీరే అమ్మా అని ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాదు, ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అబ్బా! అది ఆమె త్యాగానికి, వాళ్ల కుటుంబ వారసత్వానికి దక్కిన ఒక చాలా పెద్ద గౌరవం. కృష్ణభారతిగారు రీసెంట్గానే 2025లోనే కన్నుమూశారు. వారి జీవితం నిజంగా అపూర్వం. దీన్ని పుస్తకంగా కూడా తెచ్చారన్నారు కదా? అవును. అదే సంవత్సరం 2025లో నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి అని ఒక పుస్తకం వచ్చింది. హైదరాబాద్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు విడుదల చేశారు. శ్రీ గాదం గోపాలస్వామి, శ్రీ తిప్పిరిశెట్టి వెంకటరంగనాయకులు కలిసి రాశారు. ఇలాంటి పుస్తకాల వల్లే కదా వారి కథలు మనకు తెలిసేది. నిజంగా ఇంత స్ఫూర్తి నింపే కథ విన్న తర్వాత పసల దంపతుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? చాలా ఉన్నాయి. వాళ్ల జీవితం చూడండి. ఒకవైపు భోగమేళాలు, అంటరానితనం లాంటి వాటిపై పోరాటం, మరోవైపు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించడం, జైలుకు వెళ్లడం, స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఏ పదవులు ఆశించకుండా సొంత ఇంటినమ్మి మరీ హాస్పిటల్ కట్టి సేవ చేయడం, కరువు వస్తే కృష్ణమూర్తిగారు భిక్షాటం చేసి ఆకలి తీర్చడం, ఇవన్నీ వాళ్ల గొప్పతనానికి నిదర్శనాలు. వాళ్ల ఆశయాల్ని వాళ్ల కూతురు కృష్ణభారతిగారు కొనసాగించడం, తన దగ్గరున్నది కూడా సమాజానికే ఇవ్వడం, అది కూడా అంతే ముఖ్యం కదా. ఇదొక తరంతో ఆగలేదు, తరతరాల సేవ ఇది. ఖచ్చితంగా. అంటే పర్సనల్గా ఎన్ని కష్టాలొచ్చినా, సొసైటీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా వాళ్ళు నమ్మిన విలువలకే కట్టుపడ్డారు. వాళ్ల జీవితం ఒక నిబద్ధతకు, నిస్వార్థ సేవకు అద్దం పడుతుంది. ఇప్పటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తివాళ్లు. నిజంగా గొప్ప స్ఫూర్తి. సరే, మరి ఈ అద్భుతమైన కథను ముగించే ముందు వింటున్న వారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. పసల కుటుంబం తరతరాలుగా చూపిన ఆ త్యాగ నిరతి, ఆ కఠిన నిర్ణయాలు, వాటి వెలుగులో మనం ఆలోచిస్తే ఈ రోజుల్లో మన సమాజంలో నిజమైన ప్రజాసేవ అంటే అసలు ఏంటి, అది ఎలా ఉండాలి? లేదంటే మన చుట్టూ ఇప్పటికీ ఉన్న కొన్ని హానికరమైన ఆలోచనల్ని, పద్ధతుల్ని మార్చడానికి మన వ్యక్తిగత నమ్మకం, మనస్సాక్షి ఎంత బలంగా ఉండాలి? దీని గురించి కాస్త ఆలోచించండి.